సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరగొట్టేసింది కూటమి. వచ్చే ఎన్నికల నాటికైనా రిపేర్ అవుతుందో లేదో అన్న సందేహంతో ఇప్పటికే చాలా మంది వైసీపీ లీడర్స్ జగన్ కు గుడ్ బై చెప్పేశారు. జగన్ హయాంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన వారు సైతం కూటమి పార్టీలో చేరిపోయారు. చాలా మంది అసలు బయటకే రావడం లేదు. పోటీ చేసిన నేతలు సైతం పార్టీ కష్టాల్లో ఉంటే బయటకు రావడం లేదంటూ తాడేపల్లి ప్యాలెస్ లో చర్చ జరుగుతోందట. అయితే వైసీపీలో కీలక నాయకుల్లో ఒకరిగా ఉన్న ఆ లీడర్ అయితే అధిష్టానం వైఖరిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారట. అందుకే పార్టీ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదట. ఇంతకు ఎవరా లీడర్? ఆయన అసంతృప్తికి కారణమేంటి? వైసీపీ పాలనలో గత 5 ఏళ్లు ఆ పార్టీ నాయకులు ఆకాశమే హద్దుగా విర్రవీగారు. ప్రతిపక్ష టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, జనసేన శ్రేణులను ఇబ్బంది పెట్టడం, అగ్ర నాయకులపైనే ఘాటైన విమర్శలతో చెలరేగిపోయారు. అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షస ఆనందం పొందారు. నోటి దురుసుతో దుర్భాషలాడుతూ సామాన్య ప్రజలను సైతం భయభ్రాంతులకు గురిచేశారు. ఆ ప్రతిఫలం ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నాయకులపై పడింది. ఓటమి తర్వాత చాలా మంది వైసీపీ లీడర్లు బయటకు రావడం లేదు. అయితే కొంతమంది నాయకుల తీరు అలా ఉంటే, ఇంకొందరు నాయకులు మాత్రం అధిష్టానంపై అధినేత జగన్ తీరుపై అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. అధికారం కోల్పోయిన తర్వాత కొందరు వైసీపీ నేతలు కనిపించడం మానేశారు. రాజకీయాల నుంచి తప్పుకున్నారా లేక కావాలనే బయటకు రావడం లేదా అన్నది అర్థం కావడం లేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో వైసీపీ నేతలు యాక్టివ్గా లేరు. గతంలో మంత్రులుగా పదవులు వెలగబెట్టిన వారు, కీలకమైన పదవులు దక్కించుకున్నవారు సైతం గత 17 నెలలుగా ముఖం చాటేస్తున్నారు. జగన్ ఎన్నిసార్లు క్రియాశీలకంగా వ్యవహరించారని చెబుతున్నప్పటికీ వారిలో మార్పు రావడం లేదు. వారిలో కోలగట్ల వీరభద్రస్వామి ఒకరు. వైసీపీ అధికారం నుంచి దిగిపోయాక విజయనగరం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పేరు కూడా వినిపించడం లేదు, కనిపించడం లేదు. నిజానికి ఓడిపోయాక మొదటి ఏడాది వైసీపీ నేతలు పెద్దగా బయట కనిపించలేదు. వైసీపీలో అంతా ఇప్పుడు లైన్లోకి వస్తున్నారు. ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. అంతా కలిసి జనంలోకి రావాలని, పార్టీని పటిష్టం చేయాలని అధినేత జగన్ పదే పదే దిశానిర్దేశం చేస్తుండటంతో నెమ్మదిగా అంతా బయటకు వస్తున్నారు. చాలా మంది అయితే కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. అయితే విజయనగరం జిల్లాలో మాత్రం కోలగట్ల మౌనముద్ర వీడడం లేదు. అంతా స్వామి అని పిలుచుకునే పెద్దాయన ఇంకా రంగంలోకి దిగకపోవడం మీద రకరకాలైన చర్చలైతే జరుగుతున్నాయి. జగన్ అయితే స్వామికి తగిన గుర్తింపు ఇచ్చారని చెబుతారు. తన పాదయాత్రలో స్వామిని విజయనగరం నుంచి అభ్యర్థిగా ప్రకటించి అగ్రతాంబూలమిచ్చారు. 2019 ఎన్నికల్లో స్వామి ఎమ్మెల్యే అయ్యారు. తొలి మంత్రి వర్గంలోనే మంత్రి పదవి మీద ఆశ పెట్టుకున్నారు. అయితే ఆయన సామాజిక వర్గానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాసుకి మంత్రి పదవి దక్కింది. దాంతో స్వామి అసంతృప్తితో కొన్నాళ్లు దూరంగా ఉండిపోయారు. ఇక 2022లో విస్తరణలో ఛాన్స్ తప్పకుండా వస్తుందని భావించినా కూడా దక్కలేదు. దాంతో ఆయన మళ్లీ సైలెంట్ అయ్యారు. ఆయనకు ఉపసభాపతి పదవి ఇచ్చి కొంతవరకు అలక తీర్చారు. ఇక 2024లో పార్టీ గెలిస్తే మంత్రి పదవి ఖాయమని అనుకున్న స్వామికి ఏకంగా ఎదురు దెబ్బ తగిలింది. కూటమి అధికారంలోకి రావడంతో ఆయన పూర్తిగా రాజకీయ వైరాగ్యంలో పడ్డారని చెబుతారు. 2024 ఎన్నికల్లో మరోసారి పోటీ చేసిన కోలగట్ల వీరభద్రస్వామి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి దూరంగా ఉండటానికి జగన్పై కోపం కన్నా అదే జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణపైనే కోపమని పార్టీ నేతలే అంటున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి తనకు నాడు మంత్రి పదవి దక్కకపోవడానికి బొత్స సత్యబాబు కారణమని బలంగా నమ్మారు. ఇప్పుడు కూడా జిల్లాలో ఆయనను ఎమ్మెల్సీని చేసి శాసనసభలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా చేయడాన్ని జీర్ణించుకోలేని కోలగట్ల వీరభద్రస్వామి పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని టాక్ నడుస్తుంది. ఆయన వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదని
అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు చూస్తే కోలగట్ల టీడీపీలో చేరతారని ఆ మధ్యన ప్రచారం సాగిందే. అయితే పూసపాటి అశోక్ గజపతిరాజు మాత్రం ఈ రకమైన చేరికను వద్దు అని ప్రోత్సహించలేదని అంటారు. ఇప్పుడు పెద్దాయన గవర్నర్గా గోవాకు వెళ్లిపోవడంతో స్వామివర్గం చూపు టీడీపీ మీద ఉందని ప్రచారమైతే సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో తన కూతురు కోలగట్ల శ్రావణికి తగిన ప్రాధాన్యత ఇస్తే కనుక పార్టీ మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఆయన మౌనం వెనుక ఇంతటి వ్యూహం ఉందా లేదా ఇవన్నీ పుకార్లేనా అన్నది తేలాల్సి ఉంది.